చూడండి చూడండి, మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఒక ప్రాక్టికాలిటీలో చూద్దాం. ఎందుకు నేను డేటా సఫిషియన్సీని ఈజీ అంటానంటే, ఇక్కడ నువ్వు 4 ఆప్షన్స్ ఏబిసిడి అని ఉంది చూడు, ఇది ఒకటి చదువుకో. ఎందుకంటే థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ జంబుల్ చేయొచ్చు ఎవరికైనా. షిఫ్ట్ని బట్టి జంబుల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అయితే చదువు, ఒక 2 సెకండ్లు చదువు. 1 2 బోట్ 1 అంటూ ఇచ్చాడు ఇక్కడ. బోట్ 1 అంటూ ఇచ్చాడు. ఓకే, నెయిదర్ వన్ నాట్ టూ, టుగెదర్ నాట్ సఫిషియంట్. అయిపోయా, నీకు 4 ఆప్షన్స్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు చూడు, దీంట్లో కూడా చూడమ్మా, పిచ్చి పిచ్చిగా చేయకండమ్మా. దీంట్లో దీంట్లో నీకు అడ్వాంటేజ్ చెప్పనా? దీంట్లో ఎవరైతే ఫస్ట్ నుంచి టచ్ చేస్తారో, దీంట్లో ఎవరైతే ఫస్ట్ నుంచి చూసుకుంటా పోతారో వాళ్ళకి వర్కౌట్ కావు. ఫస్ట్ రీజనింగ్ క్వశ్చన్లు ఒక 5 ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ క్వశ్చన్స్ అంటే నంబర్స్ మీద ఒక 3 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ ఈక్వేషన్స్ మీద ఒక 3 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి, వాళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్. ఫస్ట్ అంటే ఏదైనా మీరు వచ్చే మార్గమధ్యంలో ఇవి ఉన్నాయనుకో, ఇవి అస్సలు మిస్ చేయకండి. దీంట్లో కొన్ని లాజిక్స్ ఉంటాయి, సింపుల్ లాజిక్స్, అది చెప్తాను. దీనిలలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో 3 or 4 ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, ఈక్వేషన్స్ క్వశ్చన్స్ కానీ, న్యూమరికల్ క్వశ్చన్స్ కానీ గుర్తుపెట్టుకో. ఎక్కువ శాతం మీకు ఛాన్సెస్ ఉంటాయి, 3 4కి ఛాన్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వరెస్ట్ కేసులో. ఇప్పుడు చూడు, ఎట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలంటే, నేను ఫస్ట్ చదివా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఐడియా. ఇప్పటి నుంచి ఒక 15 minutes జాగ్రత్తగా చూడండి అమ్మ. వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్? ఇది నాలెడ్జ్ లేదు, తెలిసిపోయింది నీకు నాలెడ్జ్ లేదు అని. ఏదో ఒకటి పెట్టుకో. నీకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు ఏదో ఒకటి పెట్టు. అది రాంగ్ అవ్వచ్చు, నేను రైట్ అవుతానని చెప్పలే. అట్లా ఎట్లా చెప్పగలను నేను? నాలెడ్జ్ ఉన్నోని పరిస్థితి ఏంటి? వాడు చేస్తాడు. నాలెడ్జ్ లేనోడే తెలివిగా ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టాలి. ఆ టైం అనేది సర్వైవ్ అవుతుంది, నువ్వు నెక్స్ట్ దానికి టైం మిగిలింది. నాలెడ్జ్ ఉన్నోనికి ఇక్కడ స్టక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అడు ఏదో చేయనీకి కొట్టాడు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ 5th టర్మ్ అంటాడు. అరే జామెట్రిక్ ప్రోగ్రెషన్ 5th టర్మ్ ఏంటి? ఆలోచన మొదలు పెడతాడు. ఆ ఆలోచన కొంత టైంని తింటుంది. నీకు తెలియదు కదా, నువ్వు తెలియనప్పుడు ఇంకా తెలివిగా స్టెప్ వేయాలి. తెలియదు అన్నప్పుడు తెలీదు అన్నప్పుడు ఏదో ఒకటి పెట్టాలి, ముందుకు వెళ్ళాలి. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్ ఆఫ్ ఇప్పుడు తెలిసినోడు ఎట్లా చేస్తాడు చూడండి. తెలిసినోడు ఇట్లా చేయాలి ఫాస్ట్ గా. థర్డ్ టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్, ఇప్పుడు నాకు తెలుసమ్మా, నేను తెలిసినోడిని. 5th టర్మ్ ఇచ్చాడు, 5th టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇస్తే థర్డ్ టర్మ్ ఎట్లా కనుకుంటా? 5th టర్మ్ అంటే ఏంటి? అసలు టర్మ్ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో a × r⁻n−1. ఇప్పుడు 5th టర్మ్ గా ఇచ్చాడు, సరే ఇక్కడ నాకు ఎన్నో టర్మ్ కనుకో? థర్డ్ టర్మ్ అంటే 3−1 అంటే ar² కనుక్కోవాలి నేను. నాకు ar² ఎవడైతే ఇస్తాడో వాడే ఆన్సర్. వీడు ఏమి ఇచ్చాడు? నాకు 5th టర్మ్ ఇచ్చాడు, అంటే ar⁴ ఇచ్చాడు. ar⁴ 32 అయితే నేనేం చేసుకోవాలా? దానివల్ల నాకు వచ్చేది ఏంటి? ఏ వాల్యూ కావాలి నాకు? వర్కౌట్ కాదు నాకు. అంటే ఫస్ట్ నీకు వర్కౌట్ కాలేదని తెలిసిపోయిందా? ఫస్ట్ దానికి ఏమన్నా డేటా కావాలా అని అంటే, ఆ డేటా ఎక్కడన్నా ఇచ్చాడా? అంటే ఏ వాల్యూ కావాలి? ఇక్కడ నాకు ఏ వాల్యూ కావాలి, లేదా ఆర్ వాల్యూ కావాలి, ఎవరినో ఒకరిని ఇస్తే చాలు. కానీ ఇక్కడ సెకండ్ రో వాడు ఏమి ఇచ్చారు? ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇస్ 1. అంటే వీనికి వీడు లింక్ అవ్వలేడు. లింక్ అవ్వలేడు అంటే అర్థం ఏంటి? ఎయిదర్ ఫోర్త్ ఆప్షన్ అన్నా వస్తుంది, సెకండ్ ఆప్షన్ అన్నా వస్తుంది, థర్డ్ అయ్యే అవకాశం లేదు. లింకే అవ్వనప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎట్లా ఆన్సర్ చేస్తారు? ఎయిదర్ 2 కన్నా వెళ్ళు, 4 కన్నా వెళ్ళు అని అర్థం. ఇప్పుడు 2 వెళ్ళాలి అని అంటే వీడు ఒక్కడే ఆన్సర్ ఇవ్వాలి. వీడు ఒక్కడే ఆన్సర్ చేస్తున్నాడా? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నారు. అంటే ar², ar³ ar⁴ ar⁴ 5. ఏ ar² ar ar² ar⁴. ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా? అన్ని మల్టిప్లికేషనే కదా. చేస్తే ఏమొస్తుందమ్మా? నాకు a⁴ వస్తుంది. r² r³ 6, 4 + 3 7 + 2 9 + 1 10, అంటే r⁴ ఉంది. దీనివల్ల నాకు ఆన్సర్ వస్తుందా సార్? వస్తుంది. ఎట్లా? ఏఆర్ ఏం కామన్ ఉందమ్మా? 5కి 10కి ఏంటి కామన్? వాట్ ఈస్ ద కామన్ ఇన్ 5 10? 5 sir. 5. సో అప్పుడు నేను ఏఆర్, బాగా చూడండి, ar² a⁴ r² పెడితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు a⁴ r⁴ 10 కదా.
ఇక్కడ కథ చూడు చాలా జాగ్రత్త, ఇక్కడే ట్విస్ట్ ఉంది. అంటే నీకు ఆన్సర్ వచ్చేసింది. 1024 ఎవరి పవర్ 5? ఎవరి పవర్ 5? 4 పవర్ 5. ఈ విషయాలన్నీ తెలుసా తెలీదా? రెండే ఉంటాయి. నాకు తెలుసేమో అని నువ్వు ముందుకు పోయినావు అని అంటే అంత సీన్ లేదు. నీకు తెలిస్తే ముందుకు పో, లేకుంటే లేదు. ఎందుకంటే ఏ విషయం తెలియకపోయినా మళ్ళీ నువ్వు తెలియనోనివే అవుతావు. అంటే ఫస్ట్ లో తెలియనోడు ఎవడైతే ఉన్నాడో వానికి నువ్వు ఈక్వల్ కావు, వాడు ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. ఇది గుర్తు పెట్టుకో. ఇది నేను చెప్పే ఆలోచన. ఇక్కడ కూడా మన వాళ్ళు ఇక ఇదే చెప్తున్నా, డేటా సఫిషియన్సీలో రఫ్ వర్క్, పెన్ వర్క్ తక్కువ ఉండాల, బ్రెయిన్ వర్క్ బాగుండాల. అందుకే వన్ ఆఫ్ ద సార్ మీకు మీకు మోస్ట్ లవబుల్ టాపిక్ ఏంటి సార్ అంటే నాకు డేటా సఫిషియన్సీ అని చెప్తా. ఎందుకనంటే వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ టాపిక్స్ టు అనలైజ్ ద పీపుల్. నీకు ఎంత వచ్చు అనే దానికంటే ఎంత బాగా చేస్తావు అనేది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆన్సర్. ఎందుకంటే పవర్ 5 కాబట్టి AR² నాకు డైరెక్ట్ గా 4 వచ్చింది కాబట్టి ఆన్సర్ 2 టిక్ చేస్తా. కానీ నేను ముందుగానే ఫిక్స్ అయినా నేను 2నో 4కే వెళ్ళాలి అని. అట్లా వెళ్ళాలి అంటే నీకు అంత తెలివి ఉందా? ఇది డేటా సఫిషియన్సీలో మంచి నాలెడ్జ్, గుర్తుపెట్టుకోండి. రెండు వర్గాలు. ఒకటి నేను చేస్తా, నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ చదువుకున్న, మహేష్ గారు చెప్పారు లేదా శ్రీనివాస్ గారు చెప్పారు లేదా వాళ్ళిద్దరు గారు నాకు తెలుసు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అని అనేవాళ్ళు ముందుకెళ్తారు. లేనోళ్ళు కూడా ముందుకెళ్తారు, ఎందుకంటే ఏదో టిక్ చేసి ముందుకెళ్తారు. ఉండే అన్నోళ్ళు ఇక ఈ లాస్ట్ వరకు ఇక్కడ రావాలి, వచ్చేసింది ఆన్సర్ అని చెప్పేయాలి, టిక్ చేయాలి. ఆన్సర్ కనుక్కోవడానికి వెళ్ళకు. ఇది ఆన్సర్ పాజిబుల్ ఇక్కడే తెలుసుకోవాలి నీకు. 5 10 అంటే స్క్వేర్ పాజిబుల్ ఉంది. పాజిబుల్ అని అంటే రెండో ఆప్షన్, ఎందుకంటే మూడో ఆప్షన్ అనే ఛాన్సే లేదు ఇక్కడ. 2 లేదా 4. ఫస్ట్ దానికి కనెక్ట్ కావాలంటే ఏనో ఆరో ఇవ్వాలి. సెకండ్ దానికి కనెక్ట్ కావాలంటే అది నో వన్ కనెక్టెడ్, డైరెక్ట్లీ ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. సో దాట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు చూడండి, 1 minute. ఓకే, లెట్ మీ గో. ఇది ఉంది సార్, నాకు తెలియదు సార్, అసలు నాకు అస్సలు నచ్చదు ఇది ట్రిగ్నామెట్రీ. హ్యాపీగా ఏడో ఒకటి టిక్ చేయి, 3 or 4 టిక్ చేయి. అది నేను చెప్తున్నా. వరస్ట్ కేసెస్లో నీకు తెలియనప్పుడు 3 or 4 టిక్ చేయి, నీ ఇష్టం అది. ఇంకో కాస్ థీటా tan θ ఉందా లేదా? వీటికి రిలేషన్ ఉందా లేదా? ఎవరైనా చెప్పండి నాకు. ఉంది సార్. ఉందా? రిలేషన్ ఉందా లేదా? ఉంది సార్. రిలేషన్ ఉంటే ఏ ఆప్షన్ టిక్ చేస్తావు? 3 ఆప్షన్స్. ఒకటే మనలే రాంగ్ అయితే అయ్యింది, రాంగ్ అయితే అయ్యింది. నాలెడ్జ్ లేనప్పుడు రైట్ అయితే ఏంటి, రాంగ్ అయితే ఏంటి? నువ్వు పెద్ద నాలెడ్జ్ లేకుండా రైట్ కావాలని కోరుకుంటావా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ ఇక్కడ రైట్ అయ్యింది. కేసెస్ ఎట్లా అనేది చెప్తున్నా. డేటా సఫిషియన్సీ లో ఐ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. దీన్ని ఈక్వేషన్స్ అన్న, అస్సలు వదలకండి. ఎందుకనంటే ఇక్కడ ఎక్స్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ వల్ల నీ వల్ల అవుతుందా? చెప్పండి ఎవరన్నా, నాకు ఇంటరాక్టివ్ గా కౌంటర్ ఇవ్వండి. నో సార్. ఎందుకు? ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలంటే ఎవరు కావాలి నీకు? వై వాల్యూ కూడా వై కావాలి. కావాలంటే ఈ సెకండరీ ఏమైనా లింక్ చేస్తుందా నీకు వై వాల్యూ? ఎందుకంటే ఈ ఈక్వేషన్ No, sir. డిగ్రీ 1 ఇది దీన్ని, ఇది డిగ్రీ ఎన్నో? Yes, డిగ్రీ sir. సెకండ్ డిగ్రీ సార్. డిగ్రీ 1 కి డిగ్రీ 1 కావాలి, డిగ్రీ 2 కి డిగ్రీ 2 హెల్ప్ చేయాలి. అంటే సెకండరీ లింక్ అయి ఉందా నీకు? నో సార్. నో సార్. అవ్వలేదు. ఫస్ట్ దాని వల్ల కాలేదంటే మీరు ఏ ఆప్షన్ కి జంప్ అవుతారు చెప్పు? 4th ఆప్షన్ కి సార్. డైరెక్ట్ డైరెక్ట్ చూద్దాం. పోతే పోయింది, వస్తే వచ్చింది కలిసి వచ్చింది. అంతేగాని నేను ఎక్స్ వాల్యూ కనుక్కుంటా, అజంప్షన్ చేస్తా, దాంట్లో నెంబర్లు సబ్స్టిట్యూట్ చేస్తా, ఏముండిలే 12 + 12 24 కదా, 12² + 12. నీకెందుకు అవన్నీ? ఎందుకు అవన్నీ అంటే నీకు నువ్వు ఫులిష్ గా ఆలోచిస్తున్నావు. డేటా సఫిషియన్సీ ఇది గుర్తుపెట్టుకో. సార్ ఒకవేళ సెకండ్ ఆప్షన్ లో ఎక్స్ ఇంటూ వై ఉంటాయి సార్, అప్పుడు ఎక్స్ ఇంటూ హ్యాపీగా తీసుకో, పాసిబుల్ అవుతుంది కదా సార్. ఎక్స్ ఇంటూ వై అనేది ఏం డిగ్రీ? ఏం డిగ్రీ అమ్మా చెప్పు? ఫస్ట్ ఫస్ట్ డిగ్రీ. డిగ్రీ సార్. అవును, ఫస్ట్ ఫస్ట్ డిగ్రీ. డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ కావాలి కదా, రిలేట్ అవుతాయా లేదా? ఎస్ రిలేట్ సార్. అవుతాయి అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? థర్డ్ ఆప్షన్కి వెళ్ళు. థర్డ్ ఆప్షన్ కి. మరి అది కావాలి. ఇది నేను కాదు కదా అజంప్షన్ చేస్తాను, ఇది ఒక ప్రాక్టికల్ పేపర్ కదా.
ఇప్పుడు ఇది ఇచ్చాడమ్మా ఈజ్. ఓకే, ఈజ్ బి గ్రేటర్ దాన్ ఏ. ఇదిగోమా మళ్ళీ మళ్ళీ చెప్పిన ఈ ఈజ్ క్వశ్చన్లు ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈజ్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ 4 to 5 వస్తాయి. దీన్ని మస్తు ఆడుకోవచ్చు మనం క్వశ్చన్స్. ఎట్లా అంటే వినండి ఒకసారి, నీకు తెలియకపోయినా పెట్టవచ్చు. ఈజ్ అంటే ఏంటి? క్లారిటీ ఉండాలా అని అర్థం. ఈజ్ అనే క్వశ్చన్ ఎప్పుడు క్లారిటీ కోసం చూస్తుంది. అయితే ఎస్ అన్నా చెప్పాలి లేదా నో అన్నా చెప్పాలి. నువ్వు ఎస్ నో రెండు ఒక చోట చెప్తున్నావు అంటే క్లారిటీ లేదు అంటే ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళు అని అర్థం. ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళు అని అర్థం. X plus 3 is a factor of x power 6 minus 27b. వినండి అమ్మా, x plus 3 is a factor of, బాగా చూడండి, x plus 3 is a factor of x power 6 minus 27b. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి చెప్పు, ఇక్కడ b గ్రేటర్ దాన్ ఏనా అని అడుగుతున్నారు. అంటే ఎవరెవరికి రిలేషన్ తెలియాలి? మనకు b కు a కి రిలేషన్ తెలియాలి. A and B, ఎక్కడన్నా sir. ఏ ఉందా? No, sir. ఇక్కడ ఎక్కడన్నా ఏ ఉందా అమ్మా? నో, అంటే లేదు. ఓన్లీ 1 అనే ఆప్షన్ క్యాన్సల్. రెండో దాంట్లో ఎక్కడన్నా బి ఉందా? సరే, ఎక్కడన్నా ఏ ఉందా? ఉంది సార్. A and B ఉంది కదా సార్. సెకండ్ దాంట్లో వెరీ గుడ్. సెకండ్ దాంట్లో ఏ అండ్ బి ఉంది అంటే A power B. వెరీ గుడ్. అంటే అయితే సెకండ్ ఆప్షన్ కి మనకు ఛాన్స్ ఉంది. నీకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నాలెడ్జ్, ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఐదర్ ఫస్ట్ బి దాంట్లో ఉంది 10 అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ టిక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తుంది. ఓకే, వాళ్ళు రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అని చూడండి. ఇప్పుడు నేను ఎందుకంటే డిస్కషన్, ఎస్ రైట్ చూడండి, పర్ఫెక్ట్ చూడండి, పర్ఫెక్ట్ చూడండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. నీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఎట్లా మీరు చూజ్ చేసుకోవాలి అని అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ చెక్ చేసుకోండి. నేను మళ్ళీ అదే చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని నీకు తెలిసింది అంటే ఫస్ట్ ఆప్షన్ వల్ల కావడం లేదు అని తెలిసింది. ఫస్ట్ ఆప్షన్ లో ఎవరు మిస్ అవుతున్నారు చెప్పండి అమ్మా, ఎవరు మిస్ అవుతున్నారు? A మిస్ అవుతుంది సార్. అంటే నీకు ఫస్ట్ ఆప్షన్ అలోన్ రాంగ్ ఆన్సర్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు నీకు దగ్గర ఆప్షన్లు ఎన్ని ఉంటాయి? 2, 3 and 4. 4 రాంగ్. ఎందుకు? నీకు ఏ మిస్ అవుతుంది? బి కావాలి. ఆ బి సెకండ్ ఆప్షన్ లో కలిసిందా లేదా? అంటే నీకు ఆప్షన్ సెకండా థర్డా ఉంది. ఇప్పుడు నీకు ఫస్ట్ ఓన్లీ ఈ ఆప్షన్ తోనే పోవాలి అని అంటే నాలెడ్జ్ ఉన్నోనికి తెలిసిపోద్ది. ఎట్లా తెలిసిపోద్ది అంటే x = 2 సబ్స్టిట్యూట్ చేస్తాడు. 2 సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ ఎట్లా వస్తుంది? ఇక్కడ కూడా x Yes, sir. - 3 సబ్స్టిట్యూట్ చేస్తాడు. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ బికి బి వాల్యూ దగ్గర స్ట్రక్ అవుతావు, ఇక్కడ a పవర్ b దగ్గర స్ట్రక్ అవుతావు. ఆల్రెడీ ఇక్కడ b ఉంది కాబట్టి ఇది ఇక్కడ వెళ్తే a ఎక్కువ b ఎక్కువ అనేది తెలిసిపోద్ది. తెలుసుదో తెలియదో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఏ కనెక్షన్ అయితే వస్తుందా? ఒక్కసారి కనెక్షన్ వస్తే కదా నువ్వు చెప్పడానికి. ఆ కనెక్షన్ కావాలంటే ఇద్దరిని కలపాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేసి నువ్వు కనుక్కున్నావు అని అంటే నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు అని అర్థం. నేను చెప్తున్నా కదా, పెన్ అండ్ పేపర్ వర్క్ షుడ్ బి మినిమైజ్డ్. ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏదో ఒకటి అడిగాడు. ఏం అడిగాడు? వాట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద సెక్టార్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్? యాంగిల్ సబ్టెండెడ్ బై ద సెక్టార్. ఎవరికైతే సెక్టార్ మీద నాలెడ్జ్ ఉందో
వాడు ముందుకెళ్ళి చేస్తాడు. నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా నాలెడ్జ్ లేని వాళ్ళు? 3 or 4 ఏదో ఒక ఆప్షన్ టిక్ చేసి ముందుకు వెళ్ళాలి, అంతేగాని వదిలేసి మాత్రం ముందుకు వెళ్ళదు. నీకు నాలెడ్జ్ లేదు అని తెలిసింది కదా, ఏదో ఒక ఆప్షన్, ఆ ఏ ఆప్షన్ అయినా 3, 4 టిక్ చేయండి. అవ్వచ్చు కాకపోవచ్చు, దానికి నేను గ్యారంటీ కాదు, నేను ఇవ్వడం, కానీ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఎట్లా టెస్ట్ చేయాలి అంటే కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు యాంగిల్ అన్నాడు, యాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ అంటే 2πr θ/360. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అని చెప్తారు. ఇప్పుడు నీకు ఆర్ వాల్యూ తెలియదు, ఆర్ వాల్యూ తెలియకుండా నువ్వు టీటా వాల్యూ ఎట్లా చెప్తావు? చెప్పలేవు. అంటే ఫస్ట్ అలోన్ సఫిషియంట్ కాదు, అంటే 1 అనే ఆప్షన్ నీ మైండ్లో నుంచి డిలీట్. సెకండ్ ఆప్షన్ చూడు, ఆర్క్ లెంత్ ఆఫ్ ద సెక్టర్ ఈజ్ 10 సెంటీమీటర్స్. మళ్ళీ ఆర్క్ లెంత్ అంటే ఏంటి? 2πr θ/360 ఆర్క్ లెంత్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటేనే ఇదే మెయిన్. ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10 సెంటీమీటర్స్. దీంట్లో అయినా నీకు ఎవరు కావాలి? ఆర్ కావాలి. ఆర్ వస్తే నీకు టీటా వాల్యూ వస్తుంది. అంటే నాకు తెలుసు అయితే ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ రెండు కూడా డిలీట్. ఇప్పుడు నువ్వు కలుపుతావా కలపవా అని అంటే, కలపడం వల్ల ఓకే ఉందా లేదా చూద్దాం. కలపాలంటున్నాడు వీడు. ఏదైతే నేను చెప్పింది అదే, నువ్వు కనెక్షన్ ఉందా, రెండు అయితే విడివిడిగా నీకు సంబంధం లేదు, కలిపితే కనెక్షన్ వస్తుందా? కలుపు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో అట్లా మనం థర్డ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ ని టిక్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, మీడియన్ ఆఫ్ ద ఇంటీజర్ ఆఫ్ ఎ సెట్ ఎస్ కంటైనింగ్ 6 ఇంటీజర్స్. మా మీడియన్ అంటే ఎవరమ్మా? వాట్ ఈస్ మీడియన్ ఆఫ్ 6 ఇంటీజర్స్? T1, T2, T3, T4, T5, T6 ఉందనుకో, వాళ్ళలో ఎవరు మీడియన్ అంటే T3, T4/2నే కదా. T3, T4/2, sir. రేంజ్ ఆఫ్ ద సెట్ అన్నాడు. రేంజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద రేంజ్? హైయెస్ట్ మైనస్ Maximum minus minimum, sir. T6 మైనస్ T1 ఇచ్చారు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా మీకు? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? No, sir. దానివల్ల అసలు యూజ్ లేదు. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఇంటీజర్స్ ఎస్సీ ఈజ్ 15. దీనివల్ల యూజ్ లేదంటే ఫస్ట్ వన్ వేస్ట్ అనే కదా. దానివల్ల యూజ్ Yes, sir. అయినప్పుడు దానికి రిలేషన్ వల్ల ఎవరు ఎవరు యూజ్ అవుతారమ్మా అంటే నీకు థర్డ్ వన్ కూడా వేస్ట్ అనేది గుర్తుపెట్టుకో. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఇంటీజర్స్ ఇన్ ద సెట్ ఎస్ ఈజ్ 15 అంట. అర్థమెటిక్ మీన్ ఏది మన మీడియన్ రెండు ఈక్వల్ అవుతాయా? రెండు ఈక్వల్ అయినప్పుడు అవి రెండుకి సపరేట్ No, ఎందుకు వస్తుంది? వర్డ్ అంటే నీకు ఏ ఆప్షన్కి వెళ్తావు చెప్పు నువ్వు జనరల్ గా? fourth option. ఇక ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడు. దీనికి నీకు నాలెడ్జ్ ఏ ఉండాలా అంటే కామన్ సెన్స్ ఉండాలని నేను అంట. అండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, మరి లేదు అనే నాకు అదే మీడియన్ అంటేనే తెలీదు అనే వాళ్ళకి కాదు. ఎందుకు కొంచెం మీడియన్ అంటే తెలుసు కానీ డెప్త్ నాకు తెలియదు సార్. ఏం అవసరం లేదు, నాకు తెలియదు నీకు తెలియదు, కానీ స్టిల్ కామన్ సెన్స్ తోటి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇది మళ్ళీ ఈక్వేషన్ వచ్చింది చూడండి ఒకసారి. ఈజ్ x+y > 0 అన్నాడు. ఫస్ట్ దాంట్లో XY రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ నువ్వు ఆన్సర్ చెప్పగలవా? తెలియదు నాకైతే తెలియదు అనుకున్నాం. ఇక్కడ XY బాగా చూడండి, ఎవరి వాల్యూ 0 అవుతుందో చెప్పండి నాకు. ఎవరి వాల్యూ 0 అవుతుంది? Y value. లాగ్ లో ఎవరి వాల్యూ 0 అవుతారు? లాగ్ లాగ్ Log 1 0, sir. అంటే ఎక్స్ ప్లేస్ లో 1 ఉంది. 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ మోర్ దాన్ 0 అని మీరు ఒప్పుకుంటారా లేదా చెప్పండి? Yes, sir. అంటే రెండో దానికి చాలు క్లారిటీ ఇవ్వడానికి. సరే తెలియని వాళ్ళు అయితే వదిలేసేయండి, మీరు ఏదో ఒకటి పెట్టేసేయండి. సరే సార్ ఇప్పుడు మీరు చెప్పినాను నేను 3 and 4 పెట్టాను, నాకు 2 వచ్చింది ఆన్సర్, పోతే పోయిందిలేండి. కానీ అంతకుముందు నీకు 3-4 ఆన్సర్లు ఎక్కువ శాతం రాలేదా? మీరు చూసిన దాంట్లో ఎక్కువ ఆప్షన్స్ 3-4లో ఎందుకున్నాయి? దట్ ఈజ్ వాట్ ఐ ట్రై టు గివ్ యూ. కానీ నాలెడ్జ్ ఉన్నోనికైతే ఇది పెట్టేస్తాడు వాడు 3 జోలికి వెళ్ళాడు, 4 జోలికి వెళ్ళాడు. నేను వరస్ట్ కేసెస్ లో చెప్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక నెంబర్ క్వశ్చన్. ఈజ్ ఎక్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్ అన్నాడు. ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేరా అంటున్నాడు. బాగా చూడండి, జాగ్రత్తగా వినండి. ఇవి నాలెడ్జ్, ఇట్లాంటి వాటికి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అందరికీ తెలుసు. ఆఫ్ అన్ ఇంటీజర్, ఎక్స్ అనేది ఒక ఇంటీజర్, ఏదో ఇంటీజర్ మనకు తెలియదు, ఏ అనుకోండి, ఏ స్క్వేర్. ఎక్స్ అనేది ఏ స్క్వేరా కాడా అంటున్నాడు, ఆర్ నాట్. ఇప్పుడు చూడు, ఎక్స్ అనేది లీవ్స్ రిమైండర్ టు వెన్ డివైడెడ్ బై 4 అంట.
రిమైండర్ 2 ఇస్తున్నాడమ్మా. 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 ఇస్తాడంట. ఎగ్జాంపుల్ 4 తో డివైడ్ చేయడం అంటే 4 టేబులే కదా. 4 టేబుల్ ఏమేమి వస్తాయి ఎవరైనా ఎస్ చెప్పండి. సార్ 4 టేబుల్ 4 8 కానీ రిమైండర్ ఎంత ఉంది? 4 2 2 సార్ 4 8 12 16 దానికి +2 యాడ్ చేయి. ఎంత అవుతుంది? 6 +2 యాడ్ చేస్తే 10 +2 యాడ్ చేస్తే 14 +2 యాడ్ చేస్తే 18. మీరు ఎన్ని కేసులు తీసుకున్నా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా అవ్వడం లేదా? అవ్వడం లేదు. అవ్వడం లేదు. అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని నువ్వు చెప్తున్నావా చెప్పడం లేదా? చెప్తున్నాం సార్. అలా క్లారిటీగా చెప్తున్నావా లేదా కన్ఫ్యూజన్ లో ఉన్నావా? క్లారిటీ తోటే ఆన్సర్ చెప్తాను. ఏంటి? ఫస్ట్ వన్ ఆప్షన్ అవుతుంది సార్. అసలు నీకు అవసరమే లేదు. 1 వచ్చిందంటే లక్, ఇంకా మిగిలిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ ఏముంది? 1. 1 అయిపోయాయి. వెయిట్ చేయండి అట్లా మీరు చూసుకుంటా వెళ్ళండి. ఇప్పుడు ఏవో చూస్తున్నాం, ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం సార్, నాకు కష్టం అనిపిస్తుంది సార్, నేను చేయను సార్. చేయద్దు, వదిలేసి. ఈజీగా అనిపించేవి నేను అందుకే చెప్తున్నా. మీరు ఇగో ఇప్పుడు ఇది ఉంది, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అన్నాను. యావరేజ్ అనే మీనింగ్ అయితే అందరికీ తెలుసుంటుంది. వాట్ ఈస్ యావరేజ్ చెప్పండి ఒకసారి నాకు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్. కదా, ఇది చేసి బై 5 బై 4 అదే ఆన్సర్. అది చేయాలంటే నాకు ఏ వాల్యూ తెలియాలి? ABCD వాల్యూ తెలియాలి, C+D వాల్యూ తెలియాలి. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. అస్సలు వదులుకోకు. ఇది వరస్ట్ కేసు ఏం కాదు కదా. ఆల్రెడీ ABCD వాల్యూస్ ఇచ్చాడు, అన్ని కలిపి 63 తీసుకోపోయి అది 63 పడేస్తే అయిపోయి. కానీ క్యాల్కులేట్ చేసి పెన్ పేపర్ వర్క్ పెంచావు అని అంటే అది మాత్రం అస్సలు ఒప్పుకోను నేను. ఇగో రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సర్కిల్ టు స్క్వేర్. కంపల్సరీ మీరు ఇంత కొంత నేను చెప్పింది లైట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకైనా ఆన్సర్ వస్తుంది ఇది. ఎందుకు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఎంతమో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్? πr² సార్. వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ స్క్వేర్? s² సార్. ఇప్పుడు చూడు, ఈ πr² ఈజ్ టు s². ఈ రేషియో కావాలంటే నాకు ఏం కావాలి? ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ r ఇచ్చేస్తే, and s. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చేస్తే నీకు ఏమొచ్చినట్లు? πr² సర్కిల్ వచ్చేసినట్టే ఏరియా. కదా. మనకు πr² ఎవరు కావాలి? రేడియస్ కావాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ నీకు ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఆప్షన్ లో ఎవరు మిస్ అయ్యారు? s మిస్ అయింది. ఎస్ మిస్ అయ్యండి. ఆ ఎస్ కావాలంటే సెకండ్ ఆప్షన్ ఇస్తున్నది అడుగుదాం. సర్కిల్ సర్కంస్క్రైబ్డ్ స్క్వేర్ అంటే స్క్వేర్ చుట్టూ సర్కిల్ ఉంది అని అర్థం. మా స్క్వేర్ చుట్టూ సర్కిల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దాని డయాగనల్ ఏమవుతాడమ్మా? రేడియస్ కి ఈక్వల్ అవుతాడా లేడా? ఎస్ సార్. అప్పుడు √2r = s. ఏదైతే నీకు ఆల్రెడీ r పైన ఇచ్చాడా, s కి r కి రెండు రిలేట్ అవుతాయా లేదా? అప్పుడు రిలేట్ అవ్వగానే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? థర్డ్ ఆన్సర్. అంతేగాని పొరపాటున రిలేట్ అవుతాయా లేదా మళ్ళీ నేను చెక్ చేస్తా, r = 2r RDC పెడతా, కనుక్కుంటా, స్క్వేర్ ఏంటో కనుక్కుంటా, రేషియో ఏంటో కనుక్కుంటాను అని అంటే గోల్డ్ మెడల్ కన్ఫర్మ్. కానీ క్వాలిఫై మాత్రం అవ్వవు నువ్వు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇక థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, కాబట్టి తెలివిగా చేయండి అంటే నేను అన్నది. ఇప్పుడు ఇక చూడు, అందుకే ముందు వెయిట్ చేయాలా. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో, మీరు ఎప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళేంత వరకు మాత్రమే మీరు మనిషి. ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వేటగాని లెక్కనే ఉండాలి. మీరు ముందుకు వెళ్ళడం, వెయిట్ చేయడం, పేషెన్స్, వెనక్కి తిరిగి చూడద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడు, మీరు వెయిట్ చేసినందుకు మంచి క్వశ్చన్ రావచ్చు. రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ప్రిన్సిపల్ ఎంత ఉందమ్మా ఇక్కడ? అవన్నీ పక్కన పెట్టు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఎవరి దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నావు. ఏమేమి ఇంపార్టెంట్ అమ్మా తీసుకున్నప్పుడు? ప్రిన్సిపల్ ఇంపార్టెంట్, ఇంకా ఏమి ఇంపార్టెంట్ చెప్పండి? టైం ఇంపార్టెంట్. టైం ఇంపార్టెంట్. ఇది ఇచ్చాడు టైము, ఇది ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఇంకా ఏమి ఇంపార్టెంట్? ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. తిరిగి నువ్వు మనీ ఇచ్చేటప్పుడు అమౌంట్ ఇంపార్టెంట్. నువ్వు అమౌంట్ ఎట్లా ఇస్తావమ్మా? ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కల్పిస్తే అమౌంట్ అవుతుందా లేదా?
Yes, sir. ఇప్పుడు అవన్నీ ఇచ్చాడు చూడు, అమౌంట్ 1195 ఇచ్చాడు, 3 years టైం ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇవన్నీ లింక్ చేస్తే నీకు ఆన్సర్ వస్తారా రాడా? Yes, sir. ఇచ్చేస్తుంది. దానికి నీకు నాలెడ్జ్ ఎందుకు చెప్పు? నార్మల్ గా ఆలోచించు. నాకు ఎంత మనీ బ్యాక్ చేస్తున్నానో ఇచ్చాడు, ఎంత ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది కదా. 1000 రూపీస్ తీసుకొని నువ్వు 1195 ఇస్తున్నావు అంటే ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నావు? 195 ఎక్స్ట్రా పే. 195, sir. ఇంట్రెస్ట్. నీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది, ప్రిన్సిపల్ ఉందంటే రేట్ ఆబ్వియస్లీ వస్తుంది నీకు. అంతే. అలా కొంచెం గమనిస్తూ వెళ్తే ఇది కూడా నేను రీజనింగ్ అన్నానే, ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మా. రీజనింగ్ ఓకే వినండి. రీజనింగ్ అనే దాంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా అస్సలు వదులుకోకండి. ఎట్లా అంటే ఇప్పుడు చూడు, ఎం అండ్ డిపికే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్రీజింగ్ డిసెండింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అన్నా డిసెండింగ్ ఆర్డర్ అన్నా ఒకటే. హూ ఈస్ ద లాస్ట్ బట్ వన్ అమాంగ్ దెమ్. లాస్ట్ బట్ వన్ అమాంగ్ దెమ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్. ఇప్పుడు ఎంతమంది? 1 2 3 4 5. ఇదిగో నేను రాస్తున్నట్లు కూడా రాయకండి మీరు, మీకోసం చెప్పడానికి నేను రాస్తున్నా అంటే. ఈ 5లో వీడు క్వశ్చన్ మార్క్, వీడెవడు అని అడుగుతున్నాడు. వీడెవడో చెప్పాలి నేను. డిసెండింగ్ ఆర్డర్ ఉంది అంటే వీడు హైయెస్ట్, వీడు లీస్ట్, లాస్ట్ బట్ వన్ అమాంగ్ దెమ్ చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదివగానే నీకైనా నాకైనా అర్థం అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎం అర్న్స్ మోర్ దాన్ పి. ఎం పి కే. ఎంతమంది ఉన్నారు? ఎవరు మిస్సింగ్ ఉన్నారా లేదా చెప్పండి నాకు ఫస్ట్ దాంట్లో Unnadu, sir. ఎవరెవరు మిస్ అయ్యారు? ఎం D, ఉంది, పి ఉంది, కే ఉంది, ఎవరెవరు మిస్ అయ్యారు? ఎన్, D, sir. డి. వీళ్ళిద్దరు మిస్ అయినారు. మిస్ అయినప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నాం. ఓకే, సెకండ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉందా లేదా అంటే, సెకండ్ ఆప్షన్ ఉండే అవకాశం ఎతకండి. అంతేగాని ఫస్ట్ ఆప్షన్ కి సెకండ్ ఆప్షన్ హెల్ప్ చేస్తాను అని ఎతకండి. ఇది ఇంకో పెద్ద తలనొప్పి. మన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ వల్ల వర్కౌట్ కాదు అనగానే ఫస్ట్ ఆప్షన్ హెల్ప్ తీసుకున్నాం సెకండ్ ఆప్షన్ అనే యాంగిల్లో చూస్తారు. సెకండ్ ఆప్షన్ కూడా ఫస్ట్ ఆప్షన్ హెల్ప్ లేకుండా చేయగలదో లేదో అనే యాంగిల్లో చూడండి. అది ఇంపార్టెంట్, అది మ్యాటర్. సో సెకండ్ ఆప్షన్ చూడండి. ఎన్ ఆన్స్, ఎన్ ఉండి, పి ఉండి, పి ఉండి, డి ఉండి, ఎవరు మిస్ అయ్యారు? ఎన్, ఎం, పి, డి ఉండి K ఎవరు miss మిస్ అయ్యారు? అయ్యింది, sir. ఏ. అంటే సెకండ్ ఆప్షన్ వాళ్ళు అవుతాడా నీకు? No, sir. కాడా. ఇప్పుడు నీకు ఆప్షన్ వీళ్ళిద్దరిని కలిపితే మిస్ అయిన వాళ్ళు అందరూ వచ్చేస్తారా లేదా చెప్పండి? వస్తారు, sir. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో క్లారిటీ ఇస్తారు. ఎవడి పక్కన నిలబడతాడు. మనకి ఎందుకు చెప్పు? ఎవడో నిలబడతాడు అని మూడో ఆప్షన్ ని టిక్ చేయి అంతే. ఎందుకంటే మీకు మరీ అంత క్లారిటీ లేకుండా అయితే లేదు కదా ఆప్షన్. కానీ చూడు, వాడు ఇచ్చిన నాలుగో ఆప్షన్ ఇచ్చాడు అంటే నాకు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేను మూడో ఆప్షన్ టకా అని టిక్ చేసిన, వాడు నాలుగో ఆప్షన్ ఇచ్చాడు. అంటే మీరైతే చేస్తారు అనుకోండి, మీరు చేయకోకుండా అయితే ఉండడు కదా. ఇప్పుడు చేసిన వానికైతే ఆన్సర్ వస్తుంది, రానోనికైతే పోతే పోయిందిలేండి, అది వదిలేసేయండి. ఇప్పుడు ఎం అర్న్స్ మోర్ దాన్ పి, హూ అర్న్స్ లెస్ దాన్ కే. అంటే కే ఇక్కడ ఉంటుంది. ఎం అర్న్స్ మోర్ దాన్ పి, హూ అర్న్స్ లెస్ దాన్ కే. అంటే కే అనేవాడు పి కంటే ఎక్కువ అర్న్ చేస్తాడు. ఎం అర్న్స్ ఆల్సో మోర్ దాన్ పి. ఇక్కడే ఇది క్లారిటీ లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే బాగా చూడండి, ఎమ్ పీ కంటే ఎక్కువ, కే పీ కంటే ఎక్కువ అయినప్పుడు ఎమ్ కేలో ఎవరు ఎక్కువ చెప్పారా? మీరు చెప్పగలరా? No, sir. ఎప్పుడు No, చెప్ప sir. ఎప్పుడు చెప్పలేము. సో ఇక్కడే ఇది క్లారిటీ లెస్ డేటా. ఆ డేటా వేస్ట్ మీకు. ఆ డేటా వేస్ట్ అయినప్పుడు మీరు దీన్ని లింక్ చేసినా వేస్ట్ అని తెలిసిపోతుంది. సో ఆన్సర్ కంపల్సరీ 4 వస్తుంది. అయితే నేనేమంటున్నా, టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఒక ఆన్సర్ పోతే ఒక ఆన్సర్ రైట్ రాంగ్ పోయింది వదిలే. వీళ్ళిద్దరిని కలిపితే నీకు ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది. అది 3 అన్న రావాలా, 4 అన్న రావాలా, వేరే ఆప్షన్ లేదు. అట్లీస్ట్ నువ్వు ఆ సెట్ ఆఫ్ 50% సక్సెస్ కి అయితే వస్తావు. నెక్స్ట్ చూడు, హౌ మెనీ సన్స్ దట్ పర్సన్ పీ హ్యావ్. పీకి ఎంతమంది సన్స్? ఇప్పుడు చూడు, ఎస్ అండ్ టీ ఆర్ బ్రదర్స్ ఆఫ్ ఎం. దీంట్లో పీ ఉన్నాడా? దీంట్లో పీ ఉన్నాడమ్మా? మిస్సింగ్ మిస్సింగ్ సార్. మిస్సింగ్ అయినప్పుడు నీకు ఫస్ట్ డేటా అలోన్ ఆన్సర్ ఛాన్స్ ఉందా? లేదు. No, sir. నెక్స్ట్ దాంట్లో ద మదర్ ఆఫ్ పీ అండ్ పీ హ్యాజ్ ఓన్లీ 1 daughter. ద మదర్ ఆఫ్ టీ ఈజ్ పీ. టీకి మదర్ ఎవరు? పీ. పీ హ్యాజ్ ఓన్లీ 1 daughter.
పర్సన్ పి కి ఎంతమంది సన్స్ ఉన్నారా అని అడుగుతున్నాడు వాడు. ఇక్కడ పి దగ్గర ఓన్లీ 1 డాటర్. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతమంది సన్స్ ఉన్నారంటే ఓన్లీ 1 డాటర్ అన్నారు కాబట్టి సన్స్ లేరు అనుకుంటారు. డాటర్స్ లో ఒక డాటరే, సన్స్ ఉన్నారేమో ఎవరికి తెలుసు. అది కూడా నీకు క్లారిటీ ఇవ్వడు నా లెక్క ప్రకారం. అయితే వాడేమన్నారో చూద్దాం. అయితే 3 లేదా 4 ఆన్సర్ పోతావు. కంపల్సరీ 3 3. సార్. నేనైతే 3 వెళ్తా. చూద్దాం, పోతే పోయింది. థర్డ్ వన్ రైట్ చూడండి. ఎందుకంటే వాళ్ళు లింక్ అవుతారు, ఎట్లా ఒకట్లా లింక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మిస్ అయిన వాళ్ళని వీళ్ళిద్దరిని లింక్ చేయడం వల్ల డేటా వచ్చేస్తుంది, రైట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎవడెవడు ఎవడికి ఏమవుతాడు అని మీరు కనుక్కుంటే మీకు గోల్డ్ మెడల్ కన్ఫర్మ్, బట్ నాట్ క్వాలిఫైడ్, అన్నెసెసరీ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆలోచించి ప్లీజ్ ట్రై టు గివ్ మీ ద డేటా. ఇక్కడ మీరు నాకు ఎవరన్నా మీరు ఓన్గా ఇవ్వండి. ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమంది ఆన్సర్ టకటగా చెప్పేస్తారు. ఇగోండి, ఇది క్వశ్చన్ టకటగా చదివండి. ఏబిసిడిఎఫ్ ఉన్నారు, టాలెస్ట్ పర్సన్ కావాలి, ఇది ఫిక్స్. ఏ ఉండి, ఈ ఉండి, ఎఫ్ ఉండి, సి ఉండి, బి ఉంది, డి ఉంది. దీంట్లో మిస్సింగ్ ఎవరైనా ఉన్నారా? నో సార్. మిస్సింగ్ లేరు అంటే మీరు చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఏ ఈ షార్టర్ అండ్ ఓన్లీ 2 పర్సన్స్, అంటే ఏ అనేవాడు ఓన్లీ 2 పర్సన్స్ కి షార్టర్ ఇట్లా ఉంటాడు. ఈ ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ అంట, ఈ అనేవాడు ఎఫ్ కంటే ఎక్కువ. అండ్ షార్టర్ దాన్ సి, అంటే సి అనేవాడు ఈ కంటే ఎక్కువ. సిఈఎఫ్ వచ్చేసింది. సి ఈజ్ షార్టర్ దాన్ ఏ అండ్ బి, ఏ అండ్ బి కంటే షీ షార్టర్ అంట. ఏ అండ్ బి కంటే సి అనేవాడు, సిఈ షార్టర్ దాన్ ఏ, సారీ సిఈ షార్టర్ దాన్ ఏ, సి అనేవాడు ఏ కంటే షార్టర్, అంటే ఏ ఈజ్ మోర్ దాన్ సి. బి ఈజ్ షార్టర్ దాన్ డి, బి అనేవాడు డి కంటే షార్టర్. మా ఇక్కడ లింక్ ఉందా మిస్ అయిందా ఎవరైనా చెప్తారా నాకు? లింక్ ఉందా మిస్ అయిందా? అంటే నేను మిస్ ఆన్సర్ అయింది సార్. చెప్తాను. మిస్ అయింది సార్. మిస్ అయింది ఎందుకనంటే ఈ బీడీకి వీళ్ళతో లింక్ కావాలా, అప్పుడే నేను వీళ్ళు ఇక్కడికి వస్తారా వీళ్ళు షార్ట్ అవుతారా లాంగ్ అవుతారా అనేది చెప్పొచ్చు. కంపల్సరీ నేను తేల్చుకోలేను. ఇంకో నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్తున్నాను. సెకండ్ దానికి వెళ్ళినప్పుడు చూడండి, సి ఉంది, బి ఉంది, ఏ ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది. ఎవరు మిస్ అయ్యారు? డి మిస్ అయిందండి. డి మిస్ అయింది. మిస్ అయినప్పుడు నువ్వు చెప్పచ్చా ఆన్సర్? నో. అంటే నీకు 1 పోవు, సెకండ్ పోవు, అయితే థర్డ్ లేదా ఫోర్త్ పోతావు. ఏదో టిక్ చేయండి. అంటే ఇప్పుడు నేను దాని గురించి డిస్కషన్ చేయడం అనేది మళ్ళీ రీజనింగ్ అవుతుంది. కానీ వాడైతే 1 ఇచ్చాడు, అంటే మనకే క్లారిటీ లేదని వాడు చెప్పాడు. నేనైతే చూసా, నాకు క్లారిటీగా అయితే మాత్రం ఎవడు అని తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరు మిస్ అవుతున్నారు, డి గ్రేటర్ దాన్ డి అనేవాడు మిస్ అవుతున్నాడు. కాబట్టి మనం చెప్పలేం నాకు తెలిసి. ఇన్ కేస్ వారు చెప్పొచ్చు అంటున్నా కూడా మీరు కూడా టెస్ట్ చేయండి ఒకసారి. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఇది చూడండి, నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వై అండ్ వై స్క్వేర్. లెట్ మీ టెల్ యూ, ఇక్కడ ఫస్ట్ డేటా తీసుకుంటే ఎవరు మిస్ అయ్యారు? జెడ్ మిస్ అయింది. మిస్ అయినప్పుడు ఫస్ట్ ఆన్సర్ నీకు రైట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. నో సార్. సెకండ్ దాంట్లో ఎవరు మిస్ అయ్యారు? ఎక్స్ మిస్ అయింది. అంటే సెకండ్ కూడా రాంగ్, అయితే ఆన్సర్ 3 టిక్ చేసుకో అంతే. ఎందుకంటే అప్పుడు ఎక్స్ వై జెడ్ వచ్చేస్తారు, అది తీసుకొని పోయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. 3 రైట్. ఐ కెన్ ప్రూవ్ యూ టైమ్ అండ్ అగైన్. నేను మీకు టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ చేయగలను, ఓకేనా? ఇలా మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, టెస్ట్ చేసుకొని చూడండి. మళ్ళీ 3 ఉంది చూడండి ఆప్షన్. ఎందుకు అని అంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవడన్నా మిస్ అయినాడా, మిస్ అవ్వలేడా చూడండి. వీడు ఏమంటున్నాడు, ఏబిసిడిఈ 5 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ సి ఉండి, ఏ ఉండి, బి ఉండి, డి ఉండి. ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ? ఎవరు మిస్ అయ్యారు? ఏబిసిడిఈ ఉండాలి, కానీ మనకి ఏబిసిడి ఉంది. ఎవరు మిస్ అయ్యారు? మిస్ అయినప్పుడు నువ్వు నిర్ణయం ఎట్లా తీసుకుంటావు? డికి లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నాడు, ఇమీడియట్ లెఫ్ట్ అని తీసుకోలేవు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డి ఉంది, బి ఉంది, ఈ ఉంది. ఎవరు మిస్ అయ్యాడు ఇక్కడ ఈ ఆప్షన్ లో? కలుపు, అందరినీ కలుపు. అంతేగాని నువ్వు సర్కిల్ వేసి వాళ్ళందరినీ రండమ్మా కూర్చోండి అని మాత్రం అనకు. అయితే 3 లేకుంటే 4. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు వల్ల కావడం లేదు, అంటే వీళ్ళిద్దరు కలవాలి.
కలిస్తే అవుట్ అని అనిపిస్తే నీకు 3 పెట్టు, అవ్వట్లే ఇది అని అనిపిస్తే 7 పెట్టు, సరే 4 పెట్టు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసి దెన్ విల్ లీవ్. అవి ఏ రిలేటెడ్ టు బి అయినది, ఏ బికి ఎలా రిలేటెడ్ అయ్యేది. ఓకే, సి ఈజ్ బెటర్ ఆఫ్ బి. ఎవరు మిస్సింగ్ ఇక్కడ? Yes, sir. ఏ మిస్సింగ్, ఏ మిస్సింగ్ అయినా ఫస్ట్ ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం ఉందా? No. సి. ఏ డాటర్ ఆఫ్ సి అంటే ఎవరు మిస్సింగ్ ఇక్కడ? B. ఎవరు మిస్సింగ్ అమ్మా? ఏ మిస్సింగ్? B missing, sir. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపితే వాళ్ళ ఏడో రిలేషన్ వాళ్ళకి వాళ్ళు కొట్టేసుకొని మనకు ఆన్సర్ అయితే ఇస్తారా లేదా? Yes, sir. అనిపిస్తుందా లేదా Yes, sir. మీకు అయితే? మీరు ఏ ఆప్షన్ దిగ్ చేస్తారు? అనిపిస్తుంది, sir. ఏ ఆప్షన్ దిగ్ 3, చేస్తారు? sir. 3. 3, sir. కలిపి పోతే పోయిందిలేండి. ఓకే, ఇదిగో వస్తే వచ్చింది. చలో, దట్స్ ద ఎండ్ ఆఫ్ మై సెషన్. ఐ హోప్ యు ఆల్ గాట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ సెషన్. మీకు అర్థమైందా? ఎగ్జామ్ చేసే తరీకా అర్థమైందా? Yes, sir. Yes, sir. Say your last words. ఇవాళ మీరు నేర్చుకున్నారా? పేపర్ కోసం నేర్చుకునేది కాదు నేను చెప్పేది, పేపర్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ డన్ Yes, దిస్ sir. అండ్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్ దిస్. ఓకే, ఇవి కూడా చూడండి. మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మీరు చూడండి, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీరు టిక్ చేసుకుంటే ఫస్ట్ సెకండ్లో ఎక్కువ కనిపిస్తాయి. ఏబీ నేను వరస్ట్ కేసులో చెప్తున్నా, కనిపించకుండా కనిపించుకోండి ఉంటాయి, పోయేదేముంది. ఓకే, వరస్ట్ కేసెస్ లో ఆప్షన్స్ టిక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ మై క్లాస్. సార్ క్లాస్ ఇంకొక 2-3 నిమిషాలు సార్ వెంటనే స్టార్ట్ చేస్తారు. చిన్న బ్రేక్ తీసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. రేపు కూడా అవైలబుల్ ఉంటాం. రేపు మీకు షెడ్యూల్ పెడతాను నేను. ఏమైనా డౌట్స్ రేపు నాకు అందరూ కూడా చెక్ చేసుకొని మాక్ ఎగ్జామ్ రాసి ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా నా సైడ్ నుంచి మీకు ఏమైనా చిన్న హెల్ప్ కావాలన్నా రేపు నేను శ్రీనివాస్ సార్ అవైలబుల్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం. ఈ టైం నుంచి ఈ టైం అని చెప్పి నీకు మెన్షన్ చేస్తాము. మీరు అన్ని టెస్టులు రాసి అన్ని రకాలుగాను మీరు చెక్ చేసుకొని నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి అప్పుడు డౌట్స్ కి రండి. అప్పుడు వి ట్రై టు గైడ్ యూ. ఇజ్ ఇట్ ఓకే మా? రైట్, కెన్ ఐ లీవ్? Okay, sir. Thank you, sir. Right, all the best for all of you. Okay, be in touch with us. Enjoy.